ఆకసం అంతం చూద్దాం ఆకసం అంతం వేద్దాం అక్కడే పాదం సూపర్ స్టార్ రజనీకాంత్ గారు నటించినటువంటి విక్రమసింహ కర్టన్ రైజర్ మరియు ట్రైలర్ లాంచ్ కి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, మరోసారి సుమస్వాగతం. ఇక ఈ సినిమాని డైరెక్ట్ చేసింది మరెవరో కాదు, రజనీకాంత్ గారి గారాల పట్టి మిసెస్ సౌందర్య రజనీకాంత్ అశ్విన్. అండ్ ఈ సినిమాని ఆవిడ ఎంతో ప్యాషన్తో మన ముందుకు తీసుకొచ్చారు. ప్రపంచ సినిమా పటంలోనే మన భారతీయ సినిమాకి కూడా ఏ రకంగానూ తీసిపోదు అనే విధంగా ఈ సినిమాని సరికొత్త టెక్నాలజీతో మన ముందుకు తీసుకురావడం జరిగింది. ఇక సంగీతం, శిశుర్వేతి పసుర్వేతి వేతి గానరసం పణి అన్నారు. వారి సంగీతానికి ఎవరినైనా సరే మెస్మరైజ్ చేసేటువంటి ఆ గుణం ఉంటుంది. అందుకనే వారు అయ్యారు ఆస్కార్ ఏఆర్ రెహమాన్ గారు. సో అందరం దేనికోసం అయితే ఎదురు చూస్తున్నామో, దీన్ని ఎలా తీశారు, ఏం చేశారు, వాట్ ఈస్ బిహైండ్ విక్రమసింహ అనేది చూసేటువంటి టైం వచ్చేసింది. సో ఆర్ వి రెడీ టు వాచ్ ద ట్రైలర్? రెడీగా ఉన్నాము ఈ ఐమాక్స్ థియేటర్లో చూడడానికి రజనీకాంత్ గారు అండ్ దీపికా పదుకోన్ నటించిన విక్రమసింహ ట్రైలర్ ఫర్ యూ లేడీస్ అండ్ జెంటిల్మెన్. విక్రమసింహ ప్రజల మనసులో బదిలంగా నిలిచింది. మానవత్వం మూర్తీభవించిన మహావీరుడు. శంభో విక్రమసింహుడు దేశ రక్షణ ప్రజారక్షణ కోసం పుట్టాడు. పౌరుషంలోనూ ఆ విక్రమసింహుడివే. అదే రక్తం నిప్పై దహిస్తుంది. నీకు ఎటువంటి అవకాశము రాదు. నా ప్రియమైన రాజా, అవకాశాలు వాటిగా రావు, మనమే వాటిని రప్పించుకోవాలి. సమరం నాకు ఆ ద్రోహి రాణాకే. నా నుండి నువ్వు తప్పించుకోలేవు. చూచితిరా మా రాజ్యపు రథ గజ తురగ పదాతి దళాల. Oh my God, this is mind blowing. Never before on Indian cinema మనం చూడబోతున్నాము on May 9th విక్రమసింహ. అండ్ ఫస్ట్ సినిమాతోనే మొత్తం ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ ఆవిడ వైపు చూసేలాగా చేశారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ సౌందర్య గారు. ఇప్పుడు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్ విక్రమసింహ. లేడీస్ అండ్ జెంటిల్మెన్, పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు అవర్ వెరీ ఓన్ సౌందర్య రజనీకాంత్ అశ్విన్. You just saw the
making of the film, and I think we tried explaining the process in that making. This is the first time performance capture technology is being brought to India, and nobody else but my father could have done that. So Appa, thank you. The word performance capture, motion capture is even uttered in Indian industry, in the entertainment industry today because of you. And if anybody can break the myth that animation is not cartoon, only you can do it, Appa, and thank you so much for that. Rahman sir couldn't be here today, but the songs have come out very well in the film, so I'd like to thank the lyricists. I'd like to thank K.S. Ravikumar uncle, who again couldn't be here today. I want to thank my cast and my crew, Deepika, Sharat sir, Shobana ma'am, Naza sir, Adi, who's here with us. Thank you all for being a part of this film. I want to thank Sri Ramakrishna Garu, who wrote the dialogues for this movie. Thank you for that. So I'd like to show you why performance capture. What you cannot do in live action, you can use in this technology and do it. So I'd like to present to you a Rudra Tandav by Vikramasimha. Ladies and gentlemen, please wear your 3D glasses. I present to you the Tandav. ప్రపంచ చరిత్రలోనే అత్యధిక చిత్రాల్ని రూపొందించిన దర్శకులు, తెలుగు జాతి కీర్తిని ఖ్యాతిని దశదిశాలా చాటి చెప్పినటువంటి దర్శకులు, తెలుగు సినిమాకి నన్నయ్య, పరిశ్రమకి పెద్ద అన్నయ్య, కొసరి కొసరి మంచి చిత్రాలని ప్రేక్షకులకి వడ్డించే మన దాసరి నారాయణరావు గారిని సాదరంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము. దర్శకరత్న దాసరి నారాయణరావు గారికి ఇదే మా హార్దిక స్వాగతం, సుస్వాగతం. చూద్దాం ఆకాశం అంతం, చూద్దాం ఆకాశం అంతం, వేద్దాం అక్కడే పాదం. కత్తి కొనతో ఒక సూర్యుండే సృష్టించు, మాతృదేశంలో సంతోషం పండించు. ఆకాశం అడ్డస్తే ఎగిరే పక్షైపోదా, మహాశిఖరమే అడ్డస్తే దాటే మేఘాలవునా. రజనీకాంత్ గారిని ఒక 3D క్యారెక్టర్గా చేయాలన్న ఆలోచన, ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా. I should congratulate Soundarya garu from the bottom of my heart for immortalizing not only your father but a god for millions of people across the world. World superstar and all India superstar and ఈ పర్ఫార్మెన్స్ క్యాప్చర్ అన్నది ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ అండ్ ఇంకా వెరీ వెరీ డిఫికల్ట్ అనేది యూస్ చేసి దానికి సూపర్లేటివ్స్ అయిపోయినాయి. థాట్ దగ్గర నుంచి ఫైనల్ ఎండ్ ప్రోడక్ట్ వరకు ఎవ్రీ స్టెప్, మామూలు సినిమా మేకింగ్లో కొన్ని స్టెప్స్ ఈజీగా ఉంటాయి, కొన్ని స్టెప్స్ కష్టంగా ఉంటాయి. ఈ పర్ఫార్మెన్స్ క్యాప్చర్ పద్ధతిలో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఈజ్ సో వెరీ డిఫికల్ట్. అండ్ ఇంత పెద్ద సినిమాలో ఒక 1/10 భాగం, అంతకన్నా ఇంకా 1/10 కూడా చాలా ఎక్కువ అండి, ఒక 100వ భాగం నేను ఏగన్ తీశాను. దానికి 2 సంవత్సరాలు పట్టింది. అందులో అసలు అది నథింగ్ అందులో ఉన్నది ఒక ఏగ, ఒక ఫిల్మ్ స్క్రీన్లో ఫుల్ స్క్రీన్లో ఒక మూలది నాకు 2 సంవత్సరాలు పట్టింది. ఇంత హ్యూజ్ సెట్స్, ఇంతమంది క్యారెక్టర్స్ని పర్ఫార్మెన్స్ క్యాప్చర్ చేసి దాన్ని 3D క్యారెక్టర్స్లోకి మలిచి దాన్ని రెండర్ చేసి ఫోటో రియలిస్టిక్ క్వాలిటీతో రెండర్ చేసి సినిమా తీయడం అన్నది, if it is taken 4 years, 5 years, 2 years, it's too much. I think nowhere else in the world can it be done in 2 years. It's such a big work.
కంప్యూటర్స్తో అలవాటు ఉన్న వాళ్ళకి తెలుస్తుందండి. చిన్న చిన్న రెండరింగ్, సో ఫోటోషాప్లో ఒక 5-6 లేయర్స్ వేసి రెండరింగ్ పెట్టాలంటే, ఒక పెద్ద లార్జ్ స్కేల్ ఇమేజ్ని రెండరింగ్ పెట్టాలంటే ఒక్కొక్క లైన్ రెండర్ అవుతూ ఉంటుంది. అలాంటిది ఇమాజిన్ దిస్ కైండ్ ఆఫ్ స్కేల్. అంటే మీకు చెప్పాలంటే రజనీకాంత్ గారు ఉన్నారు, వెనకాల పెద్ద పెద్ద సెట్స్ ఉన్నాయి, ఇంకా బోల్డ్ అంతమంది క్యారెక్టర్స్ ఉన్నారు. అందులో రజనీకాంత్ గారి దగ్గరికి వచ్చి రజనీకాంత్ గారి ఫేసు, స్కిన్ అవన్నీ వదిలేసి రజనీకాంత్ గారి జుట్టు, జస్ట్ హెయిర్ తీసుకుంటే మిలియన్స్ ఆఫ్ హెయిర్స్ ఉంటాయి, అవన్నీ రెండర్ అవ్వాలి. అది ఒక చిన్న భాగం. ఆ హెయిర్ రెండర్ అవ్వాలి, స్కిన్ రెండర్ అవ్వాలి, కాస్ట్యూమ్స్ రెండర్ అవ్వాలి, ఆ పైన స్కిన్ టెక్స్చర్స్, దాని మీద చిన్న చిన్న స్కార్స్, దెబ్బలు అవన్నీ రెండర్ అవ్వాలి. ఇదంతా రెండర్ అయితే అది ఒక చిన్న భాగం అంతే. అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ a 2.5 hour film, not just one frame. You can imagine what a big job this is. And first of all, taking it up is a big challenge. Doing it is the next thing. Idi cheyochu ani anukodu is a great thing. Final ga chesi man mundu uncharu. We should appreciate for Soundarya garu for bringing this technology to India, and we should all feel proud of her.